మనకి ఈరోజు నేను చెప్తాను, మా మమ్మీ కాకుండా ఇంకా మా మమ్మీ ఇక్కడే ఉంది, ఊకే ఇలా వద్దామని ప్లాన్ చేస్తుంది. ఆపమ్మా ఆపు. ఈ రోజు అయితే మేము రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉందన్నమాట. వరలక్ష్మి వ్రతం కోసం ఈ రోజు మేము ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము, ఏమేమి ఇస్తున్నాము, అంటే వచ్చే అతిథులకి మేము ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము అవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఫస్ట్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం అంటే ఇంతకుముందు ఫోటో పెట్టి చేసుకుంటుండే, ఇంట్లో ఫోటో పెట్టి కానీ లేదా టెంపుల్స్ లో కానీ ఇట్లా చేసుకునేది. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు దేవతని కూర్చోబెట్టేసి ఇట్లా శారీ డ్రాపింగ్ అలా చేసేసి చేయడం ఫస్ట్ టైం అనమాట. సో దానికోసం అనేసి ఇంట్లోకి కొంచెం కావాలి కదా సామాన్ కూడా, అలాంటివన్నీ తీసుకొచ్చేసాను. ఇవి పెద్ద కుందులు అనమాట. నా దగ్గర ఇంత ముందు ఉన్నాయి, కాకపోతే ఇంత పెద్ద సైజులో కొంచెం చిన్న సైజు ఉండే అనమాట. అవి కొంచెం ఎట్లా అంటే కలశం ఉంటది కదా పైనంగా, ఆ టైప్ లో ఉండే అనమాట. సో ఈసారి ఇంకా కొంచెం పెద్దవి తీసుకున్నాం, మేము 2 తీసుకున్నాము. కొంచెం రీజనబుల్ గా కూడా వచ్చాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇది కామాక్షి దీపం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది ఎలా అంటే చాలా బరువు కూడా ఉంది, క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారా మధ్యలో వరలక్ష్మి దేవి ఉంది, పక్కన చుట్టూ ఇట్లా అష్టలక్ష్ములు ఉన్నారనమాట. సో నాకు వర్క్ కూడా చాలా డీటెయిలింగ్ గా అనిపించింది. సో అందుకే నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. సో అందుకే తీసుకున్నాను నేను ఇది ఒకటి. అండ్ ఇది కుంకుమ పసుపు వేసేది అనమాట. వెండిది తీసుకున్నా, ఎందుకంటే ఇంకెప్పుడు ఇంట్లో ఉంటది కదా. దీని స్పెషాలిటీ ఏంటి అంటే కుంకుమ పసుపు అక్షంతలు అన్ని వేస్తాము. దీని పైన ఇలా వచ్చింది అనమాట. అండ్ కిందంగా ఎలిఫెంట్స్ అనమాట, ఇవి 4 ఎలిఫెంట్స్ వచ్చాయి అనమాట. దీని స్పెషాలిటీ ఇదే, నాకు చాలా బాగా నచ్చింది. చూడగానే ఇలా చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉంటే భలే అనిపిస్తుంటది కదా. సో అదనమాట. ఇది ఇంకొకటి అనమాట కుంకుమ పసుపుదే, బట్ ఇది రాగిలో అనమాట. కొంచెం రాగి ఇంట్లో ఎక్కువ ఉంటే మంచిది అంటారు కదా. సో అంటే ఇది డైలీ యూజ్ కి యూజ్ చేసుకోవచ్చు మనం పూజ దగ్గర. ఇదైతేనేమో ఎప్పుడైనా పెద్ద పూజలు అన్నప్పుడే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నా నేను. సో ఇది ఒకటి తీసుకున్నా కొత్తగా. ఇంతకుముందు ఒకటి ఇంట్లో ఉంది. చెప్పు బేటా. ఇంతకుముందు ఇలాంటి ఇంట్లో ఉంది, టెంపుల్ లాగా ఉన్నది లోపల. అదే నేనేమో ఇది తెచ్చుకున్నామని మా మమ్మీకి చెప్పా, ఇంకొకటి తెచ్చుకున్నామని అన్నా మా మమ్మీకి. తెచ్చింది ఆ తర్వాత దాంతో ఇంకొకటి ఇవి 2 తెచ్చింది. నాకు తెలియదు అది తేడానికి, అదే ఇవి తెచ్చింది మా మమ్మీ. అండ్ ఇవి ప్రసాదం పెట్టడానికి అనమాట. ఇప్పుడు వరలక్ష్మి పూజ చేసేటప్పుడు మనం ప్రసాదం పెడతాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇట్లా 5 తీసుకొచ్చాను అనమాట. మొత్తం 5. 4 అయింది, ఎందుకంటే నువ్వు ఒకటి ఇరగొట్టావుగా. అయ్యో తిరగొట్టలేదు, జస్ట్ ఇది కొంచెం బ్రేక్ అయింది అనమాట. ఇవి కాకపోతే ఇవి అంతా వెండి కాదు అనమాట, ఇవి నార్మల్ వి జర్మన్ సిల్వర్. సో అందుకనేసి ఇలా కింద పడితే కొంచెం బ్రేక్ అయిపోతున్నాయి. ఇవి కొంచెం పతలా ఉన్నాయి అనమాట. సో ఇవి ఎందుకు ఇవి నేను తీసుకున్నాను అంటే, ఇవి కవల పువ్వు అంటే తామర పువ్వులు ఉంటాయి కదా, ఆ షేప్ లో ఉన్నాయి చూడండి మొత్తము. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. అక్కడ ప్రసాదం పెట్టి దేవుడి ముందర పెట్టినా గానీ బాగుంటది కదా అని చెప్పేసి. అండ్ ఇది దేవతకి జడ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇది నేను మీషోలో చేశాను, కానీ మీషోలో చేస్తే నాకు అంత బాగా వస్తుందో రాదో అనిపించింది. బట్ చాలా బాగా వచ్చింది, వర్క్ కూడా చాలా బాగుంది. మనం కూడా యూజ్ చేస్తాం అనుకుంటే అప్పుడప్పుడు ఆఫ్టర్ దేవతకు పెట్టాక. అండ్ ఇవి గాజులు, అంటే ముత్తైదులు ఇంటికి వస్తారు కదా వాళ్ళకి పెట్టడానికి. అండ్ ఇంకొకటి ఇవి దర్వాజకు పెట్టడానికి అనమాట. నాకు ఇవైతే బాగా నచ్చింది ఇది, అందుకే ఇది తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను నేను. 2 అంటే మా దర్వాజా కొంచెం పెద్దగా ఉంటది అనమాట, ఇది సరిపోతుంది అనిపించలేదు నాకు. సో నేను 2 తీసుకున్నాను. ఇలా 2 తీసుకొని 2 జాయిన్ చేద్దాము అని చెప్పేసి తీసేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇవి తీసుకున్నాను అనమాట, ఒక 4, 5. ఎందుకంటే దేవతని మనం డెకరేషన్ చేస్తాం కదా, డెకరేషన్ చేసిన తర్వాత వెనక సైడ్ ఇట్లా అటాచ్ చేస్తే చాలా బాగుంటది అనిపించింది. కొంచెం డెకరేషన్ ఇంపార్టెంట్ కదా మన దేవతకి, అందుకనేసి. అండ్ ఇంకొకటి ఇది కుంకుమ పసుపు అనమాట. నాకు అంటే నార్మల్ గా తాంబూలం ఇచ్చే వాళ్ళకి నార్మల్ కుంకుమ పసుపులు కాకుండా ఇలా తమలపాకు ఉన్నట్టుగా ఉంటే బాగుంటది అనిపించింది, నాకు కొంచెం స్పెషల్ గా అనిపించింది అనమాట. అందుకే తీసేసుకున్నాను, నాకు చూడగానే బాగా అనిపించాయి. సో ఇలా వస్తాయి అన్నమాట కుంకుమ పసుపు. సో అండ్ నా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేస్తే, ఫస్ట్ నా రిటర్న్ గిఫ్ట్ లో ఈ కవర్ అనమాట, ఈ బ్యాగ్ అయితే ఎంత స్ట్రాంగ్ గా ఇట్లా ఎంత బాగుందో అసలు చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది, చూడడానికి కూడా క్యూట్ గా ఉన్నాయి. సో
ఇందులో ఒకటి రిటర్న్ గిఫ్ట్స్ కి ఇది ఒక గాజుది ఇట్లా ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇందులో స్నాక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. యూజ్ అవుతుంది. మనము ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము అని అంటే వాళ్ళకి అది యూజ్ అయ్యేలా ఉండాలి. ఓన్లీ ఒక మామూలు బ్లౌజ్ పీస్, పనికిరాని బ్లౌజ్ పీస్ అలాంటివి పెట్టేస్తే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకోసారి మన ఇంటికి రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపియరేమో. నాకైతే అలాగే అనిపిస్తుంది. సో అది కాక మనము పిలుస్తున్నాము అంటే మన ఇంటికి ఒక అతిథిని, వాళ్ళు మన దేవతలతో సమానం అనమాట. సో అందుకనేసి మనము మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత రెస్పెక్ట్ గా చూసుకోవాలి, వెళ్ళేటప్పుడు కూడా అంతే రెస్పెక్ట్ గా పంపించాలి అనేది నా ఒపీనియన్. సో అందుకని వాళ్ళకి కొంచెం ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటది. అండ్ మనం పిలిచేది మన సొంత వాళ్ళనే పిలుచుకుంటాము కాబట్టి అలా మంచి ఇస్తే బెటర్ అనిపించింది. సో ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ ఇందులో పెట్టేసి, అండ్ బ్లౌజ్ పీస్ కూడా అనమాట. మామూలు బ్లౌజ్ పీస్ కాకుండా ఇది ప్యూర్ కాటన్ అనమాట, పెన్ కలంకారీ కాటన్ క్లాత్. సో నేను బ్లౌజ్ పీసెస్ మొత్తం ఇవే తీసుకున్నా. ఇది ఒక మీటర్ ఉంటది అనమాట. ఇది ఒక మీటర్ క్లాత్ తీసుకున్నా. ఇది ఇంకా మనం ఎలాంటి డిజైన్ పెట్టుకున్నా కానీ, హ్యాండ్స్ కూడా ఇట్లా ఈ మధ్య బాగా పఫ్ స్లీవ్స్ పెట్టుకుంటున్నారు కదా, అలా పెట్టుకున్నా కానీ మనకు వచ్చేస్తుంది. సో ఇది ఒకటి పెట్టేసి, ఇందులో పసుపు కుంకుమ పెట్టేసి, అండ్ ఒక తమలపాకు పెట్టేసి, రేపు శనగలు మనము ప్రసాదం చేస్తాం కదా అవి ఒక ప్యాకెట్ పెట్టేసి, ఒక సోంపు ప్యాకెట్ పెట్టేస్తే కథం గిఫ్ట్ ప్యాక్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది నా రిటర్న్ గిఫ్ట్ ప్యాకెట్ అనమాట. అండ్ మీకు ఇంకోటి ఇంపార్టెంట్ చూపించాలి నేను. ఏంటి అంటే మనం అభిషేకం చేయడానికి లక్ష్మీదేవి విగ్రహం కావాలి కదా. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, పర్సనల్లీ నాకు వెండి అంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే వెండిలో ఎంత కొన్నా మనం 1 year 2 years అయ్యేసరికి బ్లాక్ అవుతుంటాయి అనమాట. ఇంత ముందు నాకు మా బేబీది బారసాల అప్పుడు, అంటే మామూలుగా అన్నప్రసన్నం అప్పుడు తీసుకొస్తారు కదా ఆ గిన్నెలు, స్పూన్స్, గ్లాసులు అవన్నీ బ్లాక్ అయిపోయాయి అనమాట. అంటే మనం రిటర్న్ ఇచ్చినా గానీ అందులో 70% కూడా రావట్లేదు కూడా. సో నాకు అంత మంచిగా అనిపించలేదు. బట్ ఇదైతే బ్లాక్ కాదు అని అన్నారు. మరి చూడండి మీరు, ఎంత వర్క్ అయితే ఎంత బాగా డీటెయిలింగ్ గా ఉందో. ఇది నేను కొనేటప్పుడు ఒక బ్లాగ్ చేశాను, మీకు కావాలి అది ఎక్కడ కొన్నారు అని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఆ బ్లాగ్ చూడండి. నాకైతే బాగా నచ్చింది. ఇది అభిషేకం కోసం అన్నమాట. అండ్ ఇంకొకటి నల్ల పూసల దండ అనమాట. ఈ నల్ల పూసల దండ అమ్మవారి కోసం తీసుకున్నాను. సో డెకరేషన్ రెడీ చేసేటప్పుడు అమ్మవారికి ఒక నల్ల పూసల దండ వేయాలిగా, అదే కొత్తది అయితే బాగుంటది, ఆ పేరుతో మనం కూడా కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి ఐడియా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా ఏంటి అంటే ఇవన్నీ ఇంకా నార్మల్ అనమాట. అందరం మనం అంటే ఏమంటారు, కుంకుమ, పసుపులు, ఒక్కలు, గురిగింజలు, ఇవన్నీ అద్దాలు, ఇలాంటివన్నీ మనం అందరం కొనుక్కుంటాం కదా. సో నా వరలక్ష్మి వ్రతానికి నేను ఇవన్నీ కొనుక్కొని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజు అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నా. రేపు ఫ్రైడే కదా, నేను 3rd ఫ్రైడే చేసుకుంటున్నాను అనమాట. ఎవరైనా 4th ఫ్రైడే చేసుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి బ్లాగ్ ఏమైనా యూజ్ అవుతుంది అంటే చూడండి. రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఇవి కానీ, లేదా కామాక్షి దీపం కానీ ఎక్కడ కొన్నాను ఇలాంటి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీబడి వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, మా పాప కూర్చుంది కదా, అది మనం రథం దగ్గర కూర్చునే పీటలు అనమాట. ఒకసారి జరుగు బేబీ. అది కూర్చునే పీటలు అనమాట. అవి 2 తీసుకున్నాను నేను. ఇది ఏమో మనము కలశం పెట్టేస్తాం కదా, ఆ పీట అనమాట, పెద్ద పీట. కలశం పీట అంటే దేవతను రెడీ చేసి ముందు పెట్టిన తర్వాత విగ్రహం ముందు కలశం పెడతాం కదా, ఆ పీట అనమాట. సో చాలా పెద్దగా ఉంది. నాకు ఇవి కూడా కొంచెం రీజనబుల్గానే వచ్చాయన్నమాట, పెద్ద కాస్ట్ ఏం పడలేదు నాకు. ఓవరాల్గా అయితే కొంచెం మనము బార్గెనింగ్ చేయాలి అనేది అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇంతకుముందు అయితే ఎప్పుడైనా పెద్ద బార్గెనింగ్ చేయకపోతుండే. బట్ ఈ కలెక్షన్తో ఇవన్నీ నేను కొనడంతో నాకు తెలిసింది ఏంటంటే బార్గెనింగ్ చేయాలి కంపల్సరీ, ఏ ఐటమ్ అయినా మనం కొనేటప్పుడు అని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.